రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి ఆర్వ శ్రీధర్ గెలిచారు. వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. అయితే ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉంది, జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది, తెలుగుదేశం జనసేన మధ్య సఖ్యత ఉందా, వైఎస్ఆర్సీపీలో విభేదాలు సమసిపోయాయా, వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, తాజా రాజకీయ అంశాలపైన ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పుంజుకుంటోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ వ్యవహార శైలి వైసీపీకి పాజిటివ్ గా మారింది. ఆయన వ్యవహార శైలి పైన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వతహాగానే ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతకు ఈ మహిళా వ్యవహారం మరింత ఆజ్యం పోసింది. జనసేన పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇక్కడ వైసీపీలో ఉన్నటువంటి గ్రూప్ విభేదాలు. వైసీపీలో ఉన్నటువంటి ముక్కా రూపానంద్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి అక్కడ ఆర్వ శ్రీధర్ ను జనసేన పార్టీలోకి పంపి జనసేన పార్టీ నుంచి పోటీ చేయించి గెలిపించుకున్నారు. ఇక్కడ ముక్కా రూపానంద్ రెడ్డి కనుక తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళకపోతే వైసీపీనే గెలిచేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ విభేదాల కారణంగానే వైసీపీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కొంతకాలం మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నిశ్శబ్దంగా ఉన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. కానీ ఆర్వ శ్రీధర్ వ్యవహారం తర్వాత కొరముట్ల శ్రీనివాసులు యాక్టివ్ గా మారారు. కొరముట్ల శ్రీనివాసులు యాక్టివ్ గా మారి నియోజకవర్గంలో ఈ అంశం పైన ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రజల్లో చర్చకు లేవనెత్తుతున్నారు. ఫలితంగా కొరముట్ల శ్రీనివాస్ కి ఇది అడ్వాంటేజ్ గా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2009, 2012 ఉప ఎన్నికలు, 2014, 2019 ఇలా వరుసగా 4 సార్లు కొరముట్ల శ్రీనివాసులు రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం, సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో ఆ నెట్వర్క్ ను ఉపయోగించి మళ్ళీ ప్రజల్లో యాక్టివ్ అవుతున్నారు కొరముట్ల శ్రీనివాసులు. ఏదైతే తన పైన ఎన్నికల సమయంలో అభివృద్ధి చేయలేదని తెలుగుదేశం కూటమి నాయకులు ప్రచారం చేశారో ఆ అంశాన్ని ఇప్పుడు తిప్పికొడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎలాంటి అభివృద్ధి చేశారు అంటూ కొరముట్ల శ్రీనివాసులు ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని. ఈ అంశం పైన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది. ముఖ్యంగా తాగునీటి అంశంలో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి రైల్వే కోడూరు నియోజకవర్గంలో. ఈ అంశంలో ఇప్పటికీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపలేదు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల అంశంలో కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీరు, సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో అభివృద్ధి చేస్తాం, త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఎంతసేపు ఎమ్మెల్యే వ్యక్తిగత వ్యవహారాలపైన దృష్టి పెడుతున్నారు కానీ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ముఖ్యంగా స్థానికులు విమర్శిస్తున్నారు. అక్కడక్కడ సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేస్తున్నామని చూపిస్తున్నారు కానీ ప్రజలకు అవసరమైనటువంటి తాగునీరు, సాగునీరు విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విఫలమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అంశాలన్నీ కొరముట్ల శ్రీనివాస్ కు అడ్వాంటేజ్ గా మారుతున్నాయి. కొంతకాలం ఇన్యాక్టివ్ గా ఉన్న కొరముట్ల శ్రీనివాసుల తర్వాత యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. క్యాడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్యాడర్ కు అండగా నిలుస్తున్నారు. కేసులు, దాడులు, దౌర్జన్యాలు చేసిన క్యాడర్ కు రక్షణగా నిలుస్తున్నారు. ఇక్కడ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. ద్వితీయ శ్రేణి నాయకత్వంతో విభేదాలు ఉన్నాయి. సమన్వయ లోపం ఉన్నాయి. వీటిని పరిష్కరించుకోగలిగితే కొరముట్ల శ్రీనివాస్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోతే ఇవి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని వెంటాడుతాయి ఎన్నికల వరకు కూడా. గత ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి విభేదాలే వైసీపీ ఓటమికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ముక్కా రూపానంద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడంతో వైసీపీ ఓటు బ్యాంకు కొంత దెబ్బతింది. కానీ కొరముట్ల శ్రీనివాసులు తన నెట్వర్క్ ఉపయోగించుకొని మళ్ళీ వైసీపీ క్యాడర్ ను వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ప్రజల్లో యాక్టివ్ గా తిరుగుతున్నారు. తన నెట్వర్క్ ను ఉపయోగించి వైసీపీని బలోపేతం చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ ముఖ్యంగా ఇక్కడ క్యాడర్ పైన ఫోకస్ చేయాలి, సమస్యల పైన ఫోకస్ చేయాలి, ప్రజా సమస్యల పైన ఫోకస్ చేయాలి. తెలుగుదేశం జనసేన కూటమిలో ఉన్నటువంటి విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ముక్కా రూపానంద్ రెడ్డికి కస్తూరి విశ్వనాథ్ నాయుడుకి మధ్య విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే ముక్కా రూపానంద్ రెడ్డి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. కస్తూరి విశ్వనాథ్ నాయుడు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రెండు వర్గాల మధ్య పొంతన కుదరడం లేదు, సఖ్యత కుదరడం లేదు. రెండు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు జనసేన పార్టీలోని కొంతమంది నాయకులు ముక్కా రూపానంద్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య విభేదాలు ఉన్నాయి. జనసేన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ జనసేన ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తారు. ఆయన చెప్పినట్టు వింటారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే జనసేన నేతలంతా అరవ శ్రీధర్ ను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అరవ శ్రీధర్ గెలవడానికి ప్రధాన కారణం బలిజ సామాజిక వర్గ ఓటర్లు. అయితే ఇప్పుడు ఆ సామాజిక వర్గం అరవ శ్రీధర్ వ్యవహార శైలిపైన, టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద్ రెడ్డి వ్యవహార శైలిపైన అసంతృప్తితో ఉన్నట్టు ఇది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.